ఒక భార్య ఉండగా నమ్మించి మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నందుకు. అలా అని ఎవరు చెప్పారు? అసలు ఈ కేసు ఎవరు పెట్టారు? నేను. నాయుడు బావ మిమ్మల్ని నమ్మించడం ఏంటి, మోసం చేయడం ఏంటి? అంతా తెలిసే కదా మీ అమ్మాయిని నాయుడు బాబుకిచ్చి పెళ్లి చేశావు. లేదు, మాకే విషయాలు తెలియవు. ఆయన గారికి ఆల్రెడీ పెళ్ళయిందని మాకు మొన్నే తెలిసింది. వెంటనే లాయర్ గారిని కలిసి కేసు పెట్టాం. న్యాయం చేయమని పోలీసులు అడిగాం. అది నాలుక ఇంకేమైనా? చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, చేసిన నేరాల నుంచి తప్పించుకోవడానికి ఇలా రివర్స్ డ్రామా ఆడుతున్నావా? చంపేస్తాను. చూసారా సార్, మీ ముందే నన్ను ఎలా బెదిరిస్తుందో. ఎస్ఐ గారు, ముందు ముందు ఈవిడ్ని అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే ఈవిడ చాలా నేరాలు చేసింది, నా మీద హత్య ప్రయత్నాలు కూడా చేయించింది, చంపాలని చూసింది నన్ను. ముందు ఈవిడ్ని అరెస్ట్ చేయండి. సారీ, ఆవిడ కంప్లైంట్ ఇస్తే వచ్చాం. కావాలంటే స్టేషన్కి వచ్చి ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వండి. మిగతా విషయాలు కోర్టులో చెప్పుకోండి. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. వన్ మినిట్ సార్. కావేరి, నీ గుండెలపైన చేయి వేసుకొని చెప్పు, నాకు ఆయనకి పెళ్ళైనట్టు నీకు తెలీదా? అబద్ధం చెప్పి నీకు తాళి కట్టిన చేతులకి సంఖ్యలు వేయిస్తావా? చెప్పు. ఎస్ఐ గారు, తనకు అన్యాయం జరిగిందని అది అసలే పుట్టేడు దుఃఖంలో ఉంది. దాన్ని కదిలించొద్దని చెప్పండి. చూడండి ఎస్ఐ గారు, వీళ్ళ కళ్ళబుల్లి మాటలు నమ్మి ఇక్కడ వరకు వచ్చారు. మా మీద వేసిన నింద నిరూపించుకోవాల్సిన బాధ్యత మాకుంది. అలాగే చట్టం మీద గౌరవం కూడా ఉంది. అరెస్ట్ చేయండి నన్ను. ఓకే. ఆగండి బాబు, ఈ ఊళ్ళో మేము పెద్ద మనుషులం. మాకు పరువు గౌరవం ఉన్నాయి. రాజావారంటే ఈ చుట్టుపక్కల తెలియని వాళ్ళుండరు. అవునమ్మా, నాకు కూడా తెలుసు. నేను ఆయన భార్యని. వాళ్ళ ఆరోపణల్లో నిజం లేదు. మాకు 2 రోజులు వ్యవధి ఇవ్వండి. నిజమేంటో మీకు సాక్ష్యాలతో నిరూపిస్తాం. అప్పటిదాకా అరెస్టును ఆపండి. నిరూపించలేకపోతే నేనే స్వయంగా నాయుడు బావని స్టేషన్కి తీసుకొచ్చి మీకు అప్పు చెబుతాను. అలాగేనమ్మా, మీపై నమ్మకంతో 2 రోజులు గడువిస్తున్నాను. ఈ 2 రోజులు నాయుడు బావ ఈ ఊరు వదిలి ఎటు వెళ్ళడానికి వీల్లేదు. సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ. ఏం పర్లేదు, ఇలాంటి వాళ్ళకి కూడా భయపడిపోతే మనం ఎందుకు? నాయుడు బావ, హారతి తీసుకో. అమ్మా, తీసుకో బాబు, తీసుకో. హారతి బాగా తీసుకో. ఈ సీన్ చూస్తుంటే అమ్మవారికి బలివ్వడానికి బలి పశువుకి హారతిస్తున్నట్టుగా ఉంది. అలాగే బొట్టు పెట్టి తీర్థం ప్రసాదం కూడా ఇవ్వు. టిఫిన్ కూడా బాగా పెట్టు. కడుపు నిండా తినమను. ఎందుకంటే ఈ మధ్యాహ్నం చిప్పకూడు లంచ్తో జైలు జీవితం స్టార్ట్ అవుతుంది కదా. అబ్బో, ఆహా, నాకు చెప్పకూడదు తినిపించడానికి బాగా సంబరపడిపోతున్నట్టున్నావు ఏంటి? తాళి కట్టిన భర్త కన్నా డబ్బు కాగితాలు ఎక్కువైపోయినాయి నీకు. ఈ దేశంలో నీలాంటి భార్య ఉందని విదేశీయులకు తెలిస్తే నిన్ను తీసుకెళ్లి మ్యూజియంలో పెడతారు కావేరి. మరి నీలాంటి దాన్ని ఎక్కడ పెడతారమ్మా? నెత్తిన పెట్టుకుంటారా? ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పారు. కానీ ఎక్కడ స్త్రీలు దయ్యాల్లా ప్రవర్తిస్తారో అక్కడ ఏముంటుందో
ఎవ్వరూ చెప్పలేదు. హ్మ్, ఇలా ఉంటుందని మీరు నిరూపించారు. మీరు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. అదిగో ఎస్ఐ గారు వస్తున్నారు. ఏం నిరూపించుకుంటారో నిరూపించుకోండి. రండి రండి ఎస్ఐ గారు. వాళ్ళు అడిగిన 2 రోజుల గడువు అయిపోయింది. ఏం నిరూపిస్తారో నిరూపించమనండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఆ మీపై గౌరవంతో ఇప్పటివరకు మీకు గడువిచ్చాను. మీరు మోసం చేసి నిజాలను దాసి వాళ్ళ అమ్మాయికి మీ అల్లుడితో 2వ పెళ్లి చేశారని ఆవిడిచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటో చెప్పండి. నా అల్లుడెవరు? అదేంటమ్మా, ఈ నాయుడు బాబు మీ అల్లుడు గారే కదా. ఎవరు చెప్పారండి? ఆ? ఏంటి అస్సయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు చెప్పారు? నేను ఆవిడ అల్లుని కాదు. మీరు కూడా ఏంటి సార్, మీరు స్నేహ గారు భార్య భర్తలే కదా. కాదు, ఆయన నా భర్త కాదు. ఈవిడ నా భార్య కాదు. అతను నా అల్లుడు కాదు. ఏంటి ముగ్గురు కూడబలుక్కొని నాటకాలు ఆడుతున్నారా? తమాషాగా ఉందా? నా చెవులో పూలు ఏమైనా కనిపిస్తున్నాయా? మీ చెవుల్లో పెట్టడానికి మా చేతుల్లో కూడా పూలు లేవు. కామెడీ చేస్తున్నారా? నీకు ఆయనకి పెళ్ళవ్వలేదా? అదేగా చెప్తున్నావు ఇందాక నుంచి. ఏ ఓసారి చెప్తే సేఫ్ కక్తా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి నీకు. మా కూతురికి నాయుడు బాబుకి పెళ్లి కాలేదు బాబు. అలాంటప్పుడు మోసం చేసి నిజాల్ని దయాల్సిన అవసరం మాకు లేదు. చూసారా చూసారా ఎంత అన్యాయమో. వాళ్ళిద్దరికి పెళ్ళయిందని ఈ లోకమంతా తెలుసు. కాలేదని మీ ముందే ఎలా అబద్ధాలు చెప్తున్నారో. ఏంటమ్మా ఇది, మీరు పెద్దవారు, గౌరవనీయులు. వాళ్ళకి పెళ్ళయిందని నాకు తెలుసు. తెలిస్తే మీ దగ్గర సాక్ష్యం ఉందా సార్? చూపించండి సార్. సాక్ష్యాలు ఏమైనా ఉంటే చూపించండి మరి. పెద్దరికాన్ని, మంచితనాన్ని మీలాంటి వాళ్ళు తప్ప ఈ కాలంలో ఎవరు గౌరవిస్తున్నారు బాబు? కుక్క కాటుకు చెప్పు దెబ్బే సరైన మందు. అయితే ఆ దెబ్బ ఎలా ఉంటుందో మీ ఊరి వాళ్లతో మీకే రుచి చూపిస్తాను. ఎస్ఐ గారు, వీళ్ళకి పెళ్ళయిందని ఊరంతా తెలుసు. పదండి, వాళ్ళతోనే సాక్ష్యం చెప్పిస్తాను. వెళదాం పదండి. వెళ్దాం పదండి. చెప్పు దెబ్బలు ఎవరికి పడతాయో చూద్దాం. ఎస్ఐ గారు, వాళ్ళన్నదే బాగానే ఉంది. ఊరు మొత్తంలో ఒక్కరైనా సరే మా ఇద్దరికి పెళ్ళి అయిందని చెప్తే నేను మీతో వస్తా. అరెస్ట్ చేయండి. అయితే సిద్ధంగా ఉండండి. ఒక్కరితో కాదు 10 మందితో చెప్పిస్తాను. పదండి. ఒక్క నిమిషం. అమ్మా, మీ మంచి కోరి చెప్తున్నా, ఇదంతా అవసరమా? ఏ అవసరం కోసం అశ్వత్థామ హత కుంజరహ అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెప్పించాడు బాబు. ఇప్పుడు ధర్మం అలాగే ఉంది. పదండి. రండి. వసుంధరా, వసుంధరా, వసుంధరా. ఏంటి రత్తి, ఒళ్ళు ఎలా ఉంది? మా అమ్మని పేరు పెట్టి పిలుస్తున్నా. నిన్ను కూడా పిలుస్తానే సుక్కు. ఏవే పాలమ్ముకునేదానివి మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తావా? కళ్ళు నెత్తికెక్కేంటే నీకు? చెయ్యి దించండమ్మా.